రోడ్లన్నీ గుంతలు పడినాయి, రోడ్లన్నీ అవన్నీ అయిపోయినాయి, నా దగ్గర ఏమీ లేవు, పెద్ద మనసు మాత్రం ఉంది అని చెప్పేసి. పెద్ద మనసా మంచి మనసా? పెద్ద మనసు ఉంది అని చెప్పేసి. దాని కింద మళ్ళీ ఏదో సునీల్ కూడా ఏదో పెట్టినారు డైలాగ్. ఎక్కడికి? మార్కాపురంలో పోయి చెప్తే మీరు ఇంకా వేరేది ఏమొద్దు, మీ అందరికీ ఒక కార్యక్రమం ఇచ్చినా దాంట్లో మీరు సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా చేయాలని. ఏందో చెట్లు నాటే కార్యక్రమం అనుకుంటే కాదంట, పిల్లలుగానే కార్యక్రమం అంట. ఉన్న ఒకరిద్దరిని చూసుకోవడానికే వాళ్ళు ఆర్థికంగా చితికిపోయి ఇబ్బంది పడుతున్నారు. నేను చాలా ఫ్యామిలీస్లలో చూశాను. నాకంటే డోర్ టు డోర్ అనుకున్న వాళ్ళు ఎవరు ఉండరు. చాలామంది ముగ్గురు పిల్లలు వాళ్ళ ఇంట్లో ఉన్నారంటే మొదటి 2 పిల్లలు ఆడపిల్లలు ఉంటారు. ఆ మగవాడి కోసం మగపిల్లాడికి పుట్టాలని చెప్పేసి 3వ వాళ్ళని కనింటారు. దెర్ ఆర్ ఎన్ నెంబర్ ఆఫ్ ఇన్సిడెంట్స్. ఉన్న 2 పిల్లలకు ఈరోజు ఈ దేశంలో ఉన్న పరిస్థితుల రీత్యా నిరుద్యోగ సమస్య వెంటాడుతుంది. చేయడానికి పనులు లేకుండా ఇబ్బంది పడుతున్నారు. తినడానికి 3 పూట్లకు ఖచ్చితమైన భోజనం లేవు. పిల్లలు చదివించలేక డ్రాప్అవుట్స్ అవుతున్నారు. ఈ విధంగా ఆర్థికంగా కానీ చిన్న భిన్నమవుతున్న కుటుంబాలు, పెద్ద కుటుంబాలనే ఆ కాలం పోయింది. నోటికి ఎంత పడితే అంత చెప్పడం, పోవడం, పోతా ఉండడం, అదొక ఆబ్జెక్టు, అదొక సబ్జెక్ట్. చెప్పు, ఈ దేశ ప్రగతికి ఉపయోగపడేదా? ఈ దేశ ప్రగతికి ఉపయోగపడేది ఏదంటే ఒక 4 మంది ఉద్యోగాలు, ఆ కుటుంబం ఆర్థికంగా నిలబెట్టడానికి ఏ విధంగా ఉపయోగపడతారు, దానికి తీసుకున్న మెజర్మెంట్స్ ఏంటి, స్టెప్స్ ఏంటి చెప్పాలి. దానిలో వదిలిపెట్టేసి ఏదేదో నోటికి వచ్చినట్టు చెప్పి మభ్యపెట్టించే కార్యక్రమాలు చేస్తున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ద్వారా, వైఎస్ఆర్సీపీ పార్టీ ద్వారా నేను కోరేది ఒకటే. గతంలో రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే 50 రూపాయలు అప్పట్లో కేంద్ర ప్రభుత్వం వేసిన భారాన్ని ఆ రోజు రాజశేఖర రెడ్డి ప్రభుత్వం భరించిందో, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ 65 రూపాయలు అనేది ఏ పేద ప్రజల మీద పడుతున్న భారం ఉందో దాన్ని భరించాల్సిందే. ఇప్పటికి 2 సంవత్సరాల పైగా అవుతోంది. ఉచిత ఇది అని చెప్పారు, రాలే. పేదోళ్ళకు మాత్రం ఏదైనా కానీ ఒక పథకం ఇస్తే శ్రీలంక అయిపోతుంది, ఇదైపోతుంది అని చెప్పినారు. అంటే పేదవానికి మాత్రం ఉచితంగా కానీ వాళ్ళ చదువుకో దీనిలోకో డబ్బు సాయం చేస్తే దేశం నాశనం అయిపోతుంది. వేల ఎకరాలు ప్రభుత్వ ఆస్తి 99 పైసలకి ఇస్తే మాత్రం అభివృద్ధి చెందుతుంది. ఇది ఎక్కడ లాజిక్ అని అర్థం కాలే. పేదవాళ్ళకి ఇస్తే మాత్రం నాశనం అవుతుందట, డబ్బున్న వాళ్ళకి మాత్రం ఇస్తే 99 పైసలకు అభివృద్ధి చెందుతుందంట. ఇది ఎక్కడలేని లాజిక్ తీసుకొని వచ్చినారు. కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే మీరందరూ భాగస్వాములు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని మీరు మంచి చేయాలనే ఉంటే కనుక ఈ పెంచిన 65 పాపం మీదే. క్రూడ్ ఆయిల్ ప్రైజ్ అప్పటికంటే ఇప్పుడు బ్యారెల్ $100 ఉంది. పెరగచ్చు, రేపు మన్నాడు పెరగచ్చు. ఇన్నాళ్ళు కూడా ఆయిల్ కంపెనీలు అన్నీ బాగా లాభాలు తిన్నాయి. ఈరోజు ఈ దేశం కోసం భరించాలా, ప్రజల నెత్తిన ఎటువంటి భారం పడకూడదు, భరించాలి. ఎవరి కోసం భరించారు? లక్షల కోట్లు ఉన్నారు. రైతులకు చూస్తుంటే ఈరోజు చూసాం, యూనియన్ బ్యాంక్లోనో ఏ దాంట్లోనో రెన్యువల్ చేసుకోవాలంటే మొత్తం కట్టాలని రైతులను సతాయిస్తున్నారు. అదే పెద్ద వాళ్ళకి ఆ విధంగా చేస్తున్నారా? దగ్గర 16 లక్షలు 20 లక్షల కోట్లు అలాగే ఎన్పి అని చెప్పి మాఫీలు చేసినారు. అదే రైతుకు చేయాలంటే ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వైఎస్ఆర్సీపీ నుంచి ఒకటే డిమాండ్ చేస్తున్నాం, ఖచ్చితంగా పెరిగిన 65 రూపాయలు కూడా మీరే భరించాలి. అదేవిధంగా మీరు అంటున్న 3 సిలిండర్లు సంవత్సరానికి ఇవ్వాల్సినది 900 2700 2 సంవత్సరాల డబ్బులు కూడా పడాలి, అది కూడా పడాలి.
అది కూడా ఖచ్చితంగా వేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను.